రైట్‌గా డీటెయిల్స్ వస్తే ఆపరేషన్ కగార్‌ను వెంటనే ఆపేయాలని, ఆదివాసీలపై జరుగుతున్న దాడిని నిలిపివేసి శాంతి చర్చలు జరపాలని, అదేవిధంగా ఆపరేషన్ కర్రెగుట్టల పేరుతో కొనసాగుతున్న కేంద్ర బలగాలను వెంటనే వెనక్కి తీసుకురావాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక పౌర హక్కుల సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ రోజు ఖమ్మం నగరంలో మంచి కంటి హాల్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు మాట్లాడుతూ ఇవాళ తారీఖున ఖమ్మం నగరంలో అంబేద్కర్ సెంటర్ వద్ద పెద్ద ఎత్తున మానవహారం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ముందు ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయకపోతే మరిన్ని కార్యక్రమాలు చేపడతామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీ కల్పుల విరమణం పాటించి శాంతి చర్చలు జరపాలని వారు కోరారు. శాంతియుత వాతావరణం నెలకొల్పడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉండాలని, ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి శాంతియుత వాతావరణంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని పేర్కొన్నారు. రాజ్యాంగానికి లోబడి వ్యవహరించాలని, పారామిలిటరీ బలగాలతో బల ప్రయోగంతో కాకుండా శాంతి చర్చల ద్వారా సమస్యల పరిష్కారం జరిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలని వారు కోరారు. భారత ప్రజానికానికి విజ్ఞప్తి. ఈరోజు మధ్య భారత ప్రాంతంలో మతోన్మాద మోడీ ప్రభుత్వం ఆదివాసీ గిరిజనులని, మావోయిస్టుల్ని చట్టవిరుద్ధంగా అప్రజాస్వామికంగా దాడులు చేస్తూ హత్యలు చేస్తుంది. ఈ దాడుల్ని, హత్యల్ని తక్షణమే నిలుపుదల చేయాల్సిందిగా ఖమ్మంలో రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేస్తుంది. అలాగే ఈరోజు కర్రెగుట్ట ప్రాంతంలో సంపదలని కార్పొరేట్ పెట్టుబడిదారులు ఆదాని, అంబానీ సామ్రాజ్యవాద కంపెనీలకి దారాదత్తం చేయడానికి పూనుకున్నది. ఇట్లాంటి చర్యలతోటి ఉద్యమాన్ని వెనక్కి కొట్టాలనుకుంటే మాత్రం ఈ సంపదని, అడవుల్ని కాపాడుకుంటేందుకు భారత ప్రజానీకమంతా ఐక్యమవుతారు. ఈ ప్రభుత్వ చర్యల్ని వెనక్కి కొడతారని చెప్పి హెచ్చరిస్తూ రానున్న కాలంలో ప్రజా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి స్పష్టపరుస్తున్నాం. మావోయిస్టులను హత్య చేస్తామంటున్నారు. మావోయిస్టుల్ని ఏ విధంగా హత్య చేస్తావు? ఏ విధంగా నువ్వు దానికి పూనుకుంటావు? రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా పాల్పడుతూ వెంటనే ఆపరేషన్ కగార్ని నిలిపివేయాలా, మావోయిస్టు నాయకులతోని శాంతి చర్చలు జరపాలా, ఆపరేషన్ కగార్ని నిలిపివేయాలా, ఆదివాసీ బిడ్డల ఆ ప్రాంతాల నుంచి ఎవరిని లోపలికి రానివ్వక, ఎవరిని బయటికి పోనీయక వేలాది మంది, 20,000 మంది గ్రౌండ్ పారామిలిటరీ దళాలతోని ఇవాళ ప్రజలు తల్లే బిడ్డల్ని చంపుతున్నట్టుగా ఇవాళ పాలక వర్గాలే ఈ దేశ పౌరుల్ని నక్సలైట్ల పేర్లతోని కాల్చి చంపడాన్ని నిరసిస్తూ ఉన్నాం. తక్షణం కగార్ ఆపరేషన్ను నిలిపివేయాలా అని చెప్పని తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. జై హింద్, జై భారత్. ఇస్తామనే పేరిట మొదలైన ఆపరేషన్ కగార్ ఇవాళ ఆదివాసీల నిర్మూలనగా అది ఇవాళ పరిణామం చెందింది. అందుకని ఇవాళ ఈ దేశంలో, ముఖ్యంగా మధ్య భారతంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక హత్యాకాండని రాజ్యాంగ వెలుగులోనే బహిరంగం జరుగుతుంది. తక్షణమే మానవ హరణాన్ని, ఆదివాసీ హరణాన్ని ఆపాలి, వాళ్ళతోటి చర్చలు జరపాలి అనే పేరిట ఇవాళ ఖమ్మంలో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దీనిలో భాగంగానే రేపు 2వ తారీఖు నాడు, మే 2వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ఖమ్మంలో ఒక మానవహారాన్ని నిర్మించడానికి కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం చేసింది. అదేవిధంగా అంచెలంచెలుగా